నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. భర్తకి మద్దతుగా టీడీపీ క్యాడర్కి అండగా ఉండడం కోసం నిజం గెలవాలి అనే యాత్రకి రెడీ అవుతున్నారు నారా భువనేశ్వరి. అసలు నిజం గెలవద్దని ఎవరైనా కోరుకుంటారా? అందరూ నిజం గెలవాలనే కోరుకుంటారు. కానీ నిజం గెలవాలంటే ముందు ఏం జరగాలి? కేసుల మీద విచారణ జరగాలి. అప్పుడే కదా నిజం నిగ్గు తేలి నిప్పు ఎవరో అవినీతి తుప్పు ఎవరో తేలుతుంది. కానీ చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఉన్నది స్టేలే. ఇప్పుడైతే ఏకంగా అసలు స్కిల్ స్కామ్ కేసునే కొట్టేయమంటున్నారు. సో నిజం గెలవాలి అనే యాత్రకి రెడీ అవుతున్న భువనేశ్వరి చంద్రబాబుని విచారణకి సిద్ధం చేస్తారా? ఆయన ఇప్పటిదాకా తెచ్చుకున్న కేసుల మీద స్టేలను తీయించేస్తారా? క్వాష్ పిటిషన్స్ జోలికి పోకుండా చంద్రబాబు మీద ఉన్న అన్ని కేసుల్లో విచారణ జరిగేలా చేస్తారా? దీనిపైనే వాల్చి మ్యాగజైన్ స్టోరీ. సిబిఎన్ చంద్రబాబుని ఆయన అభిమానులు ఇలా ముద్దుగా పిలుచుకుంటారు. స్టేబియన్ చంద్రబాబు బతుకు తెలిసిన వాళ్ళు పిలిచే రకరకాల పేర్లలో ఈ స్టేబియన్ ఒకటి. ఎందుకంటే ఒక కేసు కాదు, రెండు కేసులు కాదు, పదుల సంఖ్యలో చంద్రబాబు మీద కేసులున్నాయి. ఆ కేసుల మీద బాబు తెచ్చుకున్న స్టేలు ఉన్నాయి. ఇప్పుడు భువనేశ్వరి నిజం గెలవాలంటున్నారు. అంటే చంద్రబాబు మీద ఉన్న అన్ని కేసులపై విచారణ చేయిస్తారా? నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది కదా అని ప్రశ్నిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకెళ్ళి 40 రోజులు దాటేసింది. అసలు చంద్రబాబు ప్రజాధనం ఎక్కడానికి చేసిన కుంభకోణాల్లో స్కిల్ స్కామ్ చాలా చిన్నదని, అసలు స్కామ్లు వేరే ఉన్నాయంటోంది ఏపీసీఐడి. ఆ స్కామ్లు కూడా కేసుల రూపంలో చంద్రబాబుని పలకరించడానికి రెడీగా ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఇటు అయ్యో పాపమన్న తెలుగు ప్రజలు లేరు, అటు నాయకుడి కోసం రోడ్డెక్కిన ఆందోళన పర్వాన్ని పరుగులు పెట్టించిన కార్యకర్తలు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవడానికి లోకేష్కి ఇదే సరైన సమయం అంటూ రాజకీయ వర్గాలన్నీ చిన్నబాబు వైపు చూస్తే, ఆయన చక్రం తిప్పే పేరుతో ఢిల్లీలో కాలక్షేపం చేసేయడం టీడీపీ శ్రేణులకు మరింత పెద్ద షాక్ ఇచ్చింది. ఇన్ని పరిణామాల తర్వాత ఇప్పుడు భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని కూడా లేని రాష్ట్రానికి తొలి సీఎంని చేస్తే 5 ఏళ్ల పాటు ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తూ లక్షల కోట్ల రూపాయల స్కామ్లు చేసేశాడు చంద్రబాబు. తన పిల్లల భవిష్యత్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు మీద ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో భువనేశ్వరి చేయబోయే యాత్రకి ప్రజలు ఎలా స్పందిస్తారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇప్పుడు భువనేశ్వరి చేయబోయే యాత్ర పేరు చుట్టూ అంతకు మించిన ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆ యాత్ర పేరు నిజం గెలవాలి. నిజం గెలవాలంటూ యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు భువనేశ్వరి. అసలు నిజం గెలవాలని కోరుకోనిది ఎవరు? కానీ నిజం గెలవాలంటే ముందు విచారణ జరగాలి. తప్పేదో ఒప్పేదో తేల్చడానికి వీలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి. కానీ భువనేశ్వరి నిజం గెలవాలంటుంటే చంద్రబాబు మాత్రం తొలి నుంచి అసలు నాపై విచారణే జరగడానికి వీల్లేదంటూ వస్తున్నారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా కోర్టు గుమ్మం కూడా తొక్కలేదని, స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యే వరకు చాలా గొప్పగా చెప్పుకునేవారు చంద్రబాబు. కానీ అదే చంద్రబాబు పదుల సంఖ్యలో తనపై ఉన్న కేసుల మీద స్టేలు తెచ్చుకున్నారు. స్టేలతో కేసుల మీద విచారణ జరగకుండా అడ్డుకున్నారు. ఇక ఇప్పుడైతే స్టే కూడా కాదు, అసలు స్కిల్ స్కామ్ కేసునే కొట్టివేయాలంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. ఇప్పుడు భువనేశ్వరి నిజం గెలవాలి అనడానికి రెడీ అయ్యారు. కాబట్టి ముందు ఆవిడ చంద్రబాబు మీద ఉన్న కేసులపై స్టేలను తొలగించేలా ఆయన ఒప్పించాలని, అలానే స్కిల్ స్కామ్ నుంచి సిఐడి చెబుతున్న స్కామ్లన్నింటిపైన విచారణకు పూర్తిగా సహకరించేలా చంద్రబాబును ఒప్పించాలని ప్రజలు కోరుతున్నారు. స్కామ్ చేయడం, ప్రజాధనం కొట్టేయడం, ఎవరైనా కేసు వేస్తే విచారణను అడ్డుకుంటూ స్టే తెచ్చుకోవడం, ఏలేరు స్కామ్, మద్యం ముడుపుల కేసు, ఓటుకు కోట్లు స్కామ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. చంద్రబాబు అవినీతి మీద ఆధారాలతో సహా లక్ష్మీపార్వతి 2 సార్లు వేసిన కేసుల్లో 2 స్టేలు తెచ్చుకున్నారు. ఐఎంజీ భారత్ అనే ఠికానా లేని కంపెనీకి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 850 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు అప్పట్లోనే 100 కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారు. ఆ కేసులోనూ విచారణ సాగకుండా స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసులు అయితే స్టే కాదు, ఏకంగా కేసుని కొట్టేయాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. నిజం గెలవాలంటూ యాత్రకి రెడీ అవుతున్న భువనేశ్వరి తన భర్త చేత అన్ని స్టేలన్నీ ఎత్తివేసేలా చేసి అన్ని కేసుల్లోనూ ఆయన విచారణకి సహకరించేందుకు ఒప్పిస్తారా అన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. ఆ నిజం గెలవాలి. పదుల సంఖ్యలో స్టేలు తెచ్చుకుని దశాబ్దాలుగా నిజాన్ని తొక్కిపెట్టి ఎందుకు స్టేలు మీద వారు నడిపిస్తున్నారో ఆ నిజం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. స్కిల్ స్కామ్లో నిజమైనటువంటి దోషులు ఎవరు, ఆ నిజం తెలియాలి. మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయి విచారణ జరిపించి
నిజం నిగ్గు తేల్చుదాం అనుకుంటున్నారంటే కాదు, సాంకేతిక కారణాలతో ఇది 17(1)A వర్తిస్తుందా లేదా అనేటువంటి దాని మీద వాటి మీద కోట్లాది రూపాయలు ఇచ్చి అడ్వకేట్స్ వాదిస్తున్నారు తప్ప అసలు స్కామ్ అనేటువంటిది జరిగిందా లేదా, దాంట్లో దోషులు ఎవరు, నిజం ఏమిటి అనే దాని మీద వారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లా. ఆ నిజం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాల పాటు మనకి రాజధాని ఉంటే ఓటుకు నోటు కేసు అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక్కసారిగా పెట్టేబెడ సర్దుకొని ఎంప్లాయీస్ అందరినీ కూడా కష్టాలు పెడుతూ హైదరాబాద్ వదిలేసేసి వచ్చినటువంటి దాంట్లో నిజం ఏంటో ఆ నిజం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవటంలో వెనకున్నటువంటి సిసలైనటువంటి నిజం ఏమిటో ఆ నిజం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నేను నిప్పుని అంటూ దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు. పోనీ ఆయన అన్నట్టుగానే నిజంగా కాసేపు ఆయన నిప్పే అనుకుందాం. అలాంటప్పుడు పదుల సంఖ్యలో కేసుల మీద స్టేలు ఎందుకు? ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసుని కొట్టేయమని కోర్టుని కోరడం ఎందుకు? విచారణకి సహకరించి కడిగిన ముత్యంలా ప్రజల ముందుకు రావచ్చు కదా. భువనేశ్వరి చేయబోయే నిజం గెలవాలి యాత్ర నేపథ్యంలో ఈ ప్రశ్నలు మరోసారి తెలుగు ప్రజల మధ్య హల్చల్ చేస్తున్నాయి. అన్ని కేసుల్లో విచారణకు సహకరించేలా చంద్రబాబుని భువనేశ్వర్ ఒప్పించాలని, నిజం గెలవాలి యాత్రలో ప్రజలు ఆమెను డిమాండ్ చేయొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క ఫ్లైఓవర్ని కూడా పూర్తి చేయలేని అసమర్థ పాలన చంద్రబాబుకి మాత్రమే సొంతం. అలాంటి బాబుని ఎల్లో మీడియా విజనరీ హైటెక్ సీఎం అంటూ దశాబ్దాలుగా జాకిలి పెట్టి లేపుతూనే ఉంది. కానీ ఎన్టీఆర్కి వెన్నుపోటు నుంచి అమరావతి భూముల దాకా చంద్రబాబు బతుకంతా ప్రజలకు తెలుసు. అందుకే ప్రజాకోర్టులో చంద్రబాబు ఎప్పుడో దోషిగా తేలిపోయాడని రాజకీయ పరిశీలకులు చెబుతూ ఉంటారు. ఇక మిగిలింది న్యాయస్థానాల్లో దోషిగా తేలడమే. ఆ అద్భుతమైన ఘడియలు కూడా అతి త్వరలోనే రాబోతున్నాయని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు చేసిన స్కామ్లపై అసలు విచారణ చేపట్టడానికే వీల్లేదనడమే కాదు, ఆ క్రమంలోనే చంద్రబాబు దశాబ్దాలుగా సక్సెస్ అవుతూనే వచ్చారు. స్టేల మీద స్టేలు తెచ్చుకోవడం, నేను నిప్పుని అన్న డైలాగ్ని నిస్సిగ్గుగా చెప్పడం. ఈ నేపథ్యంలో తొలిసారి చంద్రబాబు చేసిన ఒక స్కామ్ కోర్టు ముందు విచారణకు వచ్చింది. అదే స్కిల్ స్కామ్ కేసు. ఇప్పుడు చంద్రబాబు అసలు విచారణ జరగడానికి వీల్లేదని క్వాష్ పిటిషన్ని మూవ్ చేశారు. సరిగ్గా ఇప్పుడే నిజం గెలవాలంటున్నారు భువనేశ్వరి. అదే సమయంలో చంద్రబాబు దోషి అని ప్రజాక్షేత్రంలో తేలిపోయిందని, ఇక తేలాల్సింది కోర్టుల్లోనే అని, అందుకు విచారణ జరగాలని భువనేశ్వరి ఆదేశంగా చంద్రబాబును ఒప్పించగలరా అన్న చర్చ ప్రజల మధ్య సాగుతోంది. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడం నుంచి మొదలు పెడితే అనేక సందర్భాల్లో తన వంచక బుద్ధిని నిస్సిగ్గుగా ప్రదర్శించిన చంద్రబాబు ప్రజాక్షేత్రంలో దోషిగా ఎప్పుడో నిలబడ్డారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పిల్లనిచ్చిన మామ, పార్టీ కేడర్ వద్దంటే వద్దంటున్న పార్టీలోకి తీసుకున్న మామ, ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చిన మామనే నమ్మించి నట్టేట ముంచేశారు చంద్రబాబు. లక్ష్మీ పార్వతి వైపు వేలు చూపిస్తూ తన కుట్రని అమలు చేశారు. ఎన్టీఆర్ సారథ్యంలోని టీడీపీ 1994 అసెంబ్లీ ఎన్నికల్లో 216 సీట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే పార్టీలో పాలనలో లక్ష్మీ పార్వతి జోక్యం పెరిగిపోతుందన్న భావనని అందరికీ కల్పిస్తూ తన కుతంత్రాలకు పదును పెడుతూ వచ్చారు చంద్రబాబు. 1995 ఆగస్టు 24వ తేదీన ఎన్టీఆర్నే సస్పెండ్ చేస్తూ చంద్రబాబే టీడీఎల్పీ నేత అయిపోయారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్ వేదికగా తర్వాత కథ నడిపించారు. తన ఎమ్మెల్యేలను బంధించారని, వాళ్ళను విడిపించడం కోసం ఆగస్టు 27న వైస్రాయ్ హోటల్కు వెళ్లిన ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన ఘనుడు చంద్రబాబు. ఆ తర్వాత అధికారం చేతికొచ్చింది. ఆ వెంటనే మరో కుట్రకి తెరతీశారు చంద్రబాబు. అప్పటిదాకా తనకు అండగా నిలిచిన హరికృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావులను వదిలించుకునే ఎత్తుగడలను విజయవంతంగా అమలు చేశారు. డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని నమ్మించి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడంలో దగ్గుబాటిని బాగా వాడుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత మొండి చేయి చూపడంతో కొద్ది రోజులకే దగ్గుపాటి తిరిగి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక 6 నెలల్లో మంత్రి పదవి నుంచి తప్పించి హరికృష్ణని బయటకు పంపారు. నిజాయితీకి ఆమడ దూరంలో తన ఉనికిని చాటుకోవడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలి సీఎంగా ప్రజల అవకాశం ఇస్తే వరుస స్కామ్లతో లక్షల కోట్లు దోచేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీని నిజాయితీగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేక 23 మంది ఎమ్మెల్యేలను కొనేసి వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు. ప్రజలు అధికారం ఇస్తే అద్భుతమైన పాలనతో వారిని మెప్పించి మరింత మంది ఎమ్మెల్యేని గెలిపించుకునే దిశగా పనిచేయడం మానేసి మామకి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చందానే దొడ్డిదారిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనేశారు. చివరకు 2019 ఎన్నికల్లో ఆ 23 మంది ఎమ్మెల్యేలనే చంద్రబాబుకిచ్చి బుద్ధి చెప్పారు ఏపీ ప్రజలు. అప్పుడు కూడా చంద్రబాబు దోషి అని ప్రజాక్షేత్రం తేల్చి చెప్పిందని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. ప్రజా కోర్టు ముందు మీరు వెళుతున్నారు. ప్రజలు ఎప్పుడో ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. మీకు అవకాశం ఇస్తే మీరు ఇలాంటి పని చేశారని 23 మంది ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తే ఆ 23 మంది ఎమ్మెల్యేలకే
పరిమితం చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. ఇక పారమార్థిక సత్యం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ రాజమండ్రిలో అయితే అత్యంత దయనీయంగా మీరు వద్దని నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ పుష్కరాలు చేసి అనేక మంది గర్భశోకానికి గురయ్యారో, అదే గడ్డ మీద ఇవాళ మీరు శోకించేటువంటి పరిస్థితి వచ్చింది. అదే గడ్డ మీద ఆయన అక్కడ జైల్లో కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ కర్మ సిద్ధాంతం వెనక ఉన్నటువంటి నిజమేమిటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి భువనేశ్వర్ గారు చేస్తున్నటువంటి యాత్ర ఖచ్చితంగా నిజం నిగ్గు తేలాల్సిందే. విజనరీ నుంచి హైటెక్ సీఎం దాకా ఎన్ని ముసుగులు వేసుకున్నా చంద్రబాబు చేసేది మాత్రం దోపిడీ, కుట్రలు, వంచనే. అందుకు మరో ఉదాహరణ ఓటుకి కోట్లు కేసు. మా వాళ్ళు బీఫ్ రిమీ అంటూ ఓటుకి కోట్లు స్కామ్లు అడ్డంగా దొరికిపోయారు. 5 కోట్ల రూపాయలతో మరోసారి ప్రజాస్వామ్యాన్ని విక్రించడానికి ప్రయత్నించి దొరికిపోయారు. ఆ కేసులోనూ స్టే తెచ్చుకున్నారు. ఓటుకి కోట్ల కేసులో దెబ్బకి రాత్రికి రాత్రి హైదరాబాద్ వదిలి కరకట్టకి పారిపోయారు. హైదరాబాద్ మీద 10 ఏళ్ల పాటు ఉన్న హక్కును వదిలేసి ఏపీ ప్రజలకు తీరని అన్యాయం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి అనేక సందర్భాల్లో చంద్రబాబుని ప్రజలు దోషి అని తేల్చేశారని, ఇక తేల్చాల్సింది కేవలం కోర్టులు మాత్రమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి నిజం గెలవాలంటూ యాత్రకి సిద్ధమవుతున్నారు. నిజం గెలవాలంటే ముందు విచారణ జరగాలి. మరి చంద్రబాబు కేసులన్నింటిపై విచారణ జరిగే పరిస్థితి భువనేశ్వరి తీసుకువస్తారన్న ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తోంది. నాకు బెయిల్ కావాలి, నా మీద ఉన్న కేసులను కొట్టేయండి, నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి, నాకు వ్యక్తిగత డాక్టర్తో చికిత్స కావాలి. జైలుకి వెళ్ళినప్పటి నుంచి చంద్రబాబు అడుగుతోంది ఇవే. విచారణ చేయండి, కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న మాట మాత్రం ఆయన నోటి వెంట రావడం లేదు. అది సరే, చంద్రబాబు బెయిల్, క్వాష్ పిటిషన్లు అంటున్నప్పుడు ఆయన ఫ్యామిలీ కూడా అదే అనాలి కదా. కానీ ఇటు భువనేశ్వరి, అటు లోకేష్ మాత్రం యాత్రల మీద ఫోకస్ పెడుతున్నారు. ఎందుకని? చంద్రబాబు ఇప్పట్లో బయటకు రారని వాళ్ళు ఫిక్స్ అయిపోయారా? జైల్లో ఆయన చాలా కాలం ఉండక తప్పదని వాళ్ళు బలంగా భావిస్తున్నారా? మధ్యంతర బెయిల్, క్వాష్ పిటిషన్, ఇలా స్కిల్ స్కామ్ కేంద్రంగా చంద్రబాబు రకరకాల కోణాల్లో కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ని కొట్టేస్తే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అదే సమయంలో మధ్యంతర బెయిల్ పిటిషన్స్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఇటు భువనేశ్వరి, అటు లోకేష్ యాత్రల దిశగా ఆలోచన చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చంద్రబాబు ఇప్పట్లో బయటకు రాడన్న అభిప్రాయానికి వాళ్ళు వచ్చారా? అందుకే యాత్రల దిశగా ఆలోచన చేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. 1 కాదు, 2 కాదు. 2014 నుంచి 5 ఏళ్ల కాలంలో 10ల సంఖ్యలో జరిగిన కుంభకోణాలకు సూత్రధారి చంద్రబాబే అంటోంది ఏపీసీఐడి. ప్రతి స్కామ్లోనూ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటోంది. వేల సంఖ్యలో డాక్యుమెంట్స్ నుంచి 100ల సంఖ్యలో సాక్షుల వరకు అన్ని ఆధారాలను సంపాదించామని ఏపీసీఐడి చెబుతోంది. ఐఏఎస్ అధికారుల వాంగ్మూలం నుంచి మొదలు పెడితే సిఐడి చూపిస్తున్న అనేక సాక్ష్యాల వరకు అన్నీ చంద్రబాబు వైపే వేలు చూపిస్తున్నాయి. దీంతో తాను ఎంతో పకడ్బందీగా చేసిన స్కాముల్లోనూ పక్కా ఆధారాలు దొరికేశాయని, ఈ నేపథ్యంలో తాను బయటకు రావడం ఇప్పట్లో జరగదని చంద్రబాబు భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి. 40 రోజులు దాటినా బెయిల్ రాలేదు. పైగా మరిన్ని స్కామ్లకు సంబంధించి చంద్రబాబును విచారించడానికి ఏపీసీఐడి రెడీగా ఉంది. దీంతో తాను అనుకున్నంత త్వరగా బయటకు రాలేనని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని, ఆ క్రమంలోనే ఆయన డైరెక్షన్లోనే భువనేశ్వరి, లోకేష్ విడివిడిగా యాత్రలు చేసే ప్రణాళిక రూపొందిస్తున్నారని టీడీపీ నేతల మధ్య గుసగుసలు సాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్తో యువగలం పాదయాత్రను నిలిపివేశారు లోకేష్. ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ పేరుతో యాత్ర చేయడానికి లోకేష్ రెడీ అవుతున్నారు. అటు భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ప్రజల మధ్యకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులను కూడా ఇప్పట్లో చంద్రబాబు బయటకు రారా అన్న సందేహం వేధిస్తోంది. నిజానికి చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ తీరు రాజకీయ పరిశీలకులతో పాటుగా సామాన్య ప్రజల్ని కూడా షాక్కి గురిచేసింది. న్యాయ నిపుణులతో చర్చలు, జాతీయ పార్టీలతో చర్చల పేరుతో ఢిల్లీ వెళ్లిన లోకేష్ రోజుల తరబడి అక్కడే ఉండిపోయారు. చంద్రబాబుకి మద్దతుగా ఒక్క రాజకీయ పార్టీని కానీ, జాతీయ స్థాయి నాయకుడిని కానీ ముందుకు తీసుకురావడంలో లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. కష్ట సమయంలో పార్టీని లీడ్ చేసే ఛాన్స్ని కూడా చేతిలా లోకేష్ మిస్ చేసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అలాంటిది ఇప్పుడు సడన్గా భవిష్యత్ గ్యారంటీ అంటూ ప్రజల మధ్యకి వెళ్ళడానికి లోకేష్ రెడీ కావడం వెనుక అసలు కారణం చంద్రబాబుకి బెయిల్ ఇప్పట్లో రాదన్న అభిప్రాయానికి రావడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటు భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కానీ, అటు లోకేష్ భవిష్యత్ గ్యారంటీ యాత్ర కానీ, ఈ 2 నిర్ణయాలను చంద్రబాబుతో ములాఖత్ తర్వాతే తీసుకున్నారు. దీంతో కేసులో సిఐడికి లభించిన ప్రాథమిక ఆధారాల వల్ల అంత త్వరగా బెయిల్ రాదన్న అభిప్రాయానికి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చేశారని, దాని ఫలితమే ఈ 2 యాత్రలు అన్నది
పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ. అదే సమయంలో లోకేష్ పాదయాత్ర పార్టీకి ఏమాత్రం మైలేజ్ తీసుకురాలేకపోయింది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి అనేక రూపాల్లో నిరసన తెలుపుతూ వచ్చిన భువనేశ్వరి కూడా ఇటు పార్టీ శ్రేణుల మీద కానీ అటు ప్రజల మీద కానీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి వీరిద్దరూ ఇప్పుడు సరికొత్తగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినా సానుకూల స్పందన వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా తమ భవిష్యత్ని వెక్కిరిస్తూ చంద్రబాబు చేసిన స్కామ్ల మీద ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో భువనేశ్వరి, లోకేష్ యాత్రలు ఎలాంటి పరిణామాలకు తెరతీస్తాయన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇది వాల్టి మ్యాక్సిన్ స్టోరీ.